నువ్వు ప్రభు స్వాస్థ్యానివి. మీరందరూ ఒక తండ్రి పిల్లలు, ఒక ఇంటివారు, మనందరం ఒక ఇంటివారము, ఒక రక్తముతో కడగబడ్డాము, విమోచించబడ్డాము. కాబట్టి మన మనస్సులు ఎప్పుడు కూడా పవిత్రముగా ఉండాలి. మీ మనస్సు మారి నూతన పరచబడి పవిత్రమై ఎల్లప్పుడూ పవిత్రముగా దేవుణ్ణి ఆరాధించడానికి పరిశుద్ధముగా నీ మనస్సును కాపాడుకోవాలి. ఎందుకు? నువ్వు యేసు ప్రభు ఎదుట నిలబడబోతున్నావు. అదే చెప్పాడు పౌలేమన్నాడు, పేతురేమన్నాడు, మీ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు కృపచేత తీసుకొని రాబడు ఆ రక్షణను పొందడానికి. ఆ రక్షణను పొందాలి. అందుకని నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మనసును తొందరపడి ఏ విధము చేతనైనా దానిని పాడుకు అపవిత్రతకు దానిని అప్పగించకూడదు, దానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే లోకంలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, చాలామంది యవ్వన బిడ్డలు తమ మనస్సులో అపవిత్రమైపోయి మనస్సులను పాడు చేసుకొని యవ్వన కాలంలో అసలు వాయు వరుసలు లేకుండా ఈ కాలంలో ప్రవర్తిస్తున్నారు. సో మనస్సులు కంట్రోల్ లేదు. మనసులు పలు విధముగా అపవిత్రమైన వాటితో నింపబడిపోయి మనుషులు దుర్మార్గంగా అయిపోయినారు. మరి అలాంటప్పుడు దేవుని మందిరములో ప్రజలకు ఏమి కలగాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి. నీతో ఎవరినైనా పంపిస్తే నీతో పంపించినటువంటి వాళ్ళు ఏమై ఉండాలంట? వాళ్ళు నిబ్బరంగా ఉండాలి. వస్తున్న నువ్వు నిబ్బరంగా ఉండాలి. నీతో వచ్చే మనిషి నిబ్బరంగా ఉండాలి. భయపడిపోతున్నారు ఈరోజు బయటికి వెళ్ళిపోతే ఆడపిల్లలు. ఎవరితో నన్ను పంపిస్తే ఎప్పుడు ఎవరు ఏ అగత్యానికి పాల్పడతారో తెలియక లోకం ఎంత భయంతో బ్రతుకుతుందో మీ అందరికీ తెలుసు. ఎన్నో వార్తలు వింటున్నారు. అలాంటి పరిస్థితులు మనము లోకంలో చూస్తున్నాము. కానీ క్రైస్తవుల దగ్గర ఎలాంటి మనసు ఉండాలి? నిబ్బరమైన మనసు, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండి మన మనసు అనే నడుము మనము కట్టుకుంటే మనము నిబ్బరముగా ఉంటాం. మనములను చూసి అనేకులు నిబ్బరముగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి సత్యం అనే దట్టుని, మీ నడుమునకు సత్యం అనే దట్టుని కట్టండి. సత్యం అనే ఈ దట్టుని మన నడుము అనే మనసునకు కట్టేసేయండి. సత్యము కొరకు బ్రతకండి. సత్యము కొరకు మనం పుట్టింది దేనికి? యేసుప్రభు అన్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అని చెప్పాడు ఆయన. ఎవరితోటి? పిలాతుతో చెప్పాడు ఆ మాట. నువ్వు రాజు అంటే, అవును నేను రాజునే. అయితే ఏందన్నాడు? ఏం చెప్పాడు మరలా? నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను అన్నాడు. మనం ఎందుకు పుట్టాము? సత్యవంతుడైన దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాము ఈ లోకంలో. సత్యవంతుడైన దేవుని కుమారుని గూర్చి వాక్యమైన దేవుడైన యేసు ప్రభు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయన అన్నాడు, నీ వాక్యమే సత్యము అని అన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. మనం ఎవరి కొరకు పుట్టాము? యేసు ప్రభు కొరకు. దేవుని యందు మనము ఈ లోకానికి యేసు ప్రభు కొరకు పుట్టాం. మనం సత్యము కొరకు, తండ్రి కొరకు, కుమారుని కొరకు. అవునా కాదా? ఎవరి కొరకు? మనము తండ్రి కొరకు, కుమారుని కొరకు ఈ లోకంలోనికి మనం పంపబడ్డాము. కాబట్టి సత్యమనే దట్టిని మనము కట్టుకోవాలి. ఆపద్దినమందు మనము ధైర్యముగా నిలవబడాలి. దినములు పాడైపోయినాయి. లోకంలో జనులు జడిసిపోతున్నారు. సో సత్యమనే దట్టి లేదు జనానికి. అబద్ధములను నమ్మేస్తున్నారు. అబద్ధాలను నమ్మి, మోసాలను నమ్మి ఏమైపోతున్నారు? వంగిపోతున్నారు. లోకంలో ప్రతి సాతాను క్రియలకు లోబడిపోతున్నారు. అపవిత్రతకు లోబడిపోతున్నారు. ఎందుకని? సత్యమనే దట్టి వాళ్ళకు లేదు. కనబడిన ప్రతి దానిని నమ్ముతున్నారు. కనబడిన ప్రతి దానిని వెంబడిస్తున్నారు. ఏది సత్యమో ఏది అబద్ధమో జనము గుర్తించలేకపోతున్నారు. అలా గుర్తించలేక అబద్ధమును నిజమని నమ్మి, తీపి చేదని నమ్మి ఏమైపోతున్నారు? మనుషులు ఏమైపోతున్నారు? లోబడిపోతున్నారు. లోకానికి లోబడిపోతున్నారు. లోకములో ఉన్న డబ్బుకు లోబడిపోతున్నారు. లోకములో ఉన్న దురాశలకు లోబడిపోతున్నారు. లోకములో ఉన్న దురలవాట్లకు
లోబడిపోతున్నారు. ఎందుకు? సత్యం అనే దట్టిని కట్టుకోలా. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేసే శక్తికి చోటిస్తున్నారు. కాబట్టి ఆ శక్తులు వచ్చి అబద్ధమును నమ్మేటట్లు, అబద్ధాన్ని వినేటట్లు, అబద్ధాన్ని నమ్మేటట్లు, ఒట్టి వాటిని నమ్మేటట్లు చేస్తుంది ఈరోజు సాతాను. లోకమందు దేవుడు ఒక్కడేనంటే ఈరోజు జనం ఏం చేస్తున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? లోకమందు విగ్రహము ఒట్టిది. చెప్పండి, లోకమందు విగ్రహము ఒట్టిది, దానిలో ఏమి లేదు, జీవము లేదు, దానిలో సత్యము లేదు. కానీ సాతాను ఏం చేస్తుంది? దానినే నమ్మేటట్లు ప్రజలను ఏం చేస్తుంది? మోసపరుస్తుంది. ఈరోజు కొన్ని కోట్ల మంది క్యాథలిక్స్ ఉన్నారు ప్రపంచంలో. వీళ్ళందరూ యేసు ప్రభు బొమ్మలు పెట్టుకుంటారు, మరియమ్మ బొమ్మలు పెట్టుకుంటారు, దాని చుట్టూ తిరుగుతారు. అక్కడికి వెళ్ళి గుళ్ళు కొట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు. అంటే వీళ్ళు నడుము వంగిపోయింది, వంగిపోలేదా? వంగిపోయింది. గుండు కొట్టినప్పుడు అయిపోయింది, బొమ్మ చుట్టూ తిరిగినప్పుడే అయిపోయింది. ఆ బొమ్మల చుట్టూ ఎప్పుడు తిరగడం మొదలు పెట్టారో, ఆ బొమ్మలకు ఎప్పుడు చీరలు కట్టడం, పంచలు కట్టడం మొదలు పెట్టారో, ఆ రోజే అయిపోయింది వాళ్ళ పని. వంగిపోయింది, సాతాను పట్టేసింది, వంచేసింది. ఇంక నువ్వు నిలబట్టడానికి లేదు, సత్యమనే దట్టిని నువ్వు కట్టుకోవడానికి లేదు. ఇంక నువ్వు అబద్ధమును నమ్మి ఇంకా నువ్వు వంగిపోవాల్సిందే. నీకు స్థిరమైన నిజమైన ఆరాధన లేదు. సాతాను నుంచి పడేసింది. అందుకనే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు. దేవుణ్ణి నీ హృదయంలో చూడు, బొమ్మల్లో చూడొద్దు. కొంతమంది యేసుప్రభు బొమ్మలు ఆడబెట్టుకొని దండం పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఫోటోలు, యేసుప్రభు ఫోటోలు, యేసుప్రభు ఫోటోలు పెట్టి దండం పెడుతున్నారు. అక్కడ అగరబత్తీలు ముట్టించేవాళ్ళు ఇంకొంతమంది. అక్కడున్నాడు దేవుడు, నీ హృదయంలో ఉన్నాడా? దేవుడు ఎక్కడుంటానన్నాడు? ఎక్కడుంటానన్నాడు? బొమ్మల్లోనా? అసలు ఏమన్నాడు? పైన ఆకాశమందు, కింద భూమి యందు దేని రూపము, నీళ్ళల్లో ఉండే జలశరములు, ఏ దాని రూపమునైనా సరే నువ్వు దేవుణ్ణి చేసుకోకూడదు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి చూడలేదు. ఆయన ఏ రూపంలో ఉంటాడో నీకు తెలియదు కాబట్టి నువ్వు చెయ్యొద్దు. ఆయన ఏ రూపంలో నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు చెయ్యొద్దు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధించాలంట? అది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవుని వాక్యము సత్యము. ఈ వాక్యం అనే సత్యాన్ని నువ్వు కలిగి ఉండి, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, నీలో దేవుని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మతో నువ్వు దేవుణ్ణి సత్యముతో నువ్వు ఆరాధించు. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎత్తుకుచున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవుడు వెతుకుచున్నాడు. సో కాబట్టి నువ్వు అబద్ధాన్ని నమ్మకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అబద్ధాన్ని నువ్వు నమ్మకూడదు. అబద్ధాన్ని నమ్మినన్ని రోజులు నువ్వు వంగిపోతావు. మనకు స్టాండర్డ్ రాదు. మనం అబద్ధాన్ని నమ్మినన్ని రోజులు ఏమవుతుంది? వంగిపోతాం. ఎందుకనంటే సత్యం అనే దట్టి లేదుగా. సత్యం అనే దట్టి నడుము కట్టుకుంటే మన మనసు అనే నడుము వంగిపోకుండా, ఆమె దేవుని మందిరానికి వెళ్ళినట్లు వంగి నడుచుకుంటా పోయినట్లు నువ్వు దేవుని మందిరానికి వంగి రావాల్సిన పని ఉండదు. నువ్వు సత్యాన్ని నీ హృదయంలో, నీ మనసులో కలిగిన వ్యక్తివై ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తావు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనం వంగిపోకుండా ఉండాలంటే దురాత్మలకు చోటు ఇవ్వకూడదు. ఆమెను పట్టి పీడించింది. యేసుప్రభు దేవుని మందిరంలో ఏం చేశాడు? చెప్పాలి, ఏం చేశాడు? దేవుని మందిరంలో యేసుప్రభు వారు దురాత్మను వెళ్ళగొట్టాడు. ఆమె చక్కగా నిలవబడింది. కనుక మనము దేవుని మందిరానికి వస్తూ ఉండగా, దేవుని వాక్యం వింటూ ఉండగా, ఏది అబద్ధమో ఏది నిజమో మనము దేవుని వాక్యమును గ్రహించుట ద్వారా, వినుట ద్వారా మనం అర్థం చేసుకొని మనము కూడా దేవునిలో చక్కగా నిలవబడతాము. చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి సత్యమనే దట్టిని మనము కట్టుకొని ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాము. అప్పుడు నీకు అగరబత్తీలతో పని లేదు. అప్పుడు నీకు ఇక మిగతా వాటితోటి నీకు పని లేదు. ఎందుకంటే సత్యం అనే వాక్యము నిన్ను దట్టి కట్టి నీ నడుమును చక్కగా నిలబెట్టింది. నీ మనసు ఇప్పుడు దేవునిని ఆనుకొని ఉన్నది. నువ్వు దేవునిని ఆరాధిస్తావు. సో చివరి దినాలలో చాలామంది మనస్సులు ఏమైపోయినాయి అంట?
చెడిపోయినై పాడై పోతున్నాయి, కలుషితం అయిపోతున్నాయి, కిలకిల చేసిన ఊటల్లాగా అయిపోతున్నాయి చాలామంది మనసులు. అలా కాకుండా మీ మనసును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వింటున్నారా? ఎవరైనా సరే మీ మనసును కెలికలు చేయబడినట్లు, నీళ్లను కెలికలు చేస్తే అంత ఏమైపోద్ది, అంతా తాగడానికి మనసు రాదు కదా, అదంతా పాడైపోయినట్లు. ఊటలు మనము కెలికలు చేసినప్పుడు అవంతా పాడైపోయినట్లు మన మనస్సు పాడైపోతే మనము పవిత్రంగా ఉండలేము. కనుక అలా పాడు కాకుండా, మన మనస్సు చెడిపోకుండా మనమే చూసుకోవాలి. మన మనస్సును విడిచిపెట్టేశాం, ఇప్పుడు నవీన స్వభావమును ధరించుకున్నాం. కాబట్టి మన మనస్సు మారి నూతనపరచబడింది. ఈ మనస్సును నువ్వు కాపాడుకోవాలి. కానీ ఇప్పటికి కూడా చాలామంది సత్యాన్ని నమ్మట్లేదు. నేనేదన్నా చెప్తే, ఎవరికి నిజం చెప్తే వాళ్ళు వెంటనే నాకు శత్రువులు అవుతారు. అదేందో మరి. నేను ఎవరికైనా సరే ఎక్కడైనా దేవుని వాక్యమును ఉన్నట్లు సత్యమును చెప్పి వచ్చాను అనుకోండి, అక్కడ ఖచ్చితంగా కొంతమందికైనా శత్రువుని అవుతాను. కొంతమంది అయినా నా మీద వ్యతిరేకులు అక్కడ వస్తారు. ఏంటంటే వీడికి వచ్చి మా గురించి చెప్పిపోయినాడు అని అంటారు. నేను వాళ్ళ గురించి చెప్పడానికి వెళ్ళానా, దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళానా? వాక్యం చెప్పాను, మీరు వాక్యమైన అద్దం ముందు నిలబడ్డారు, మీరు ఎలాంటి వాళ్ళు వాక్యం మీకు తెలియజేసింది, అంతే. అలా అనుకోవట్లా. వాక్యము అద్దం లాంటిది. ఆయన వాక్యమైన అద్దాన్ని మా ముందు నిలబెట్టేటప్పటికి నేను ఎలా ఉన్నానో వాక్యమైన అద్దంలో నన్ను దేవుడు నాకు చూపించాడు అనుకోవాలి. కానీ వీడికొచ్చి మా గురించి చెప్పిపోయినాడు, ఆయన మా గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చినాడు అని అంటారు. మీ గురించి చెప్పడానికి మీరేమన్నా బైబిల్లో ఉన్న ఏబు లాంటోళ్ళ, నోవహు లాంటి, దానియేలు లాంటోళ్ళ? మీరేమన్నా యేసు ప్రభు లాంటి వాళ్ళు అన్నైతే మీ గురించి చెప్పుకుంటా కాసేపు. మీరు గట్టిగా గాలి వస్తే, ఒక్క చిన్న గాలి వస్తే పొట్టులాగా ఎగిరిపోయే వాళ్ళు మీ గురించి చెప్పుకోవడానికి ఏముందాడా? ఏమన్నా ఉందమ్మా చెప్పుకోవడానికి? అక్కడ చిన్న గాలి వస్తే పొట్టు లేచిపోయేటట్లు లేచిపోతారు వీళ్ళు. అలాంటి వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్పుకుంటాను? నేను బైబిల్ చెప్తున్నాను. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను చెప్పండి? వాక్యమే చెప్పానా? వాక్యం తప్ప నేనేం చెప్పలేదు. మీ నడుము కట్టుకోండి, మీ మనసు అనే నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. యేసు ప్రభు రాబోతున్నాడు, కృపచేత మీకు రక్షణ తీసుకురాబోతున్నాడు, మీ మనసు వంగిపోకుండా చూసుకోండి అన్నాడు. వచ్చేసారి చెప్తాను, రేపుసారి చెప్తాను. ఎందుకు ఈ మనసుని ఇంకా ఏం చేయాలో బైబిల్ ఏం చెప్తుందో రేపుసారి వచ్చినప్పుడు చెప్తాను. మీరు చక్కగా దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. మీ మనసులను మీరు కాపాడుకోండి. మీ మనసును మీరు కాపాడుకోండి. వంగిపోయేటట్టు చేసుకున్నారనుకోండి, సాతాను పట్టినప్పుడు ఆమె వంగిపోయింది. మనకు కూడా కొన్ని దురలవాట్లు వస్తే మన మనసు కూడా వంగిపోద్ది. రాకుండా చూసుకుంటే స్టాండర్డ్గా చక్కగా నిలబడతావు. సో కాబట్టి నువ్వు చక్కగా నిలబడమని బైబిల్ చెప్తుందా, లేకపోతే వంగిపోమ్మని చెప్తుందా? ఏం చెప్తుంది? నువ్వు చక్కగా నిలవబడు. ఎందుకు? నువ్వు నిలవబడితే నీతో ఏదో దేవుడు చేయబోతున్నాడు, నీకేదో చెప్పబోతున్నాడు, నీ ద్వారా ఏదో దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు నిలబడు, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎలా ఆశీర్వదిస్తాడో నువ్వు నిలబడి చూడు. దేవుడు నిన్ను ఎలా మార్చుతాడో, నిన్ను అనేకులు ఎలా నిలబెడతాడో కొంతకాలం తర్వాత నువ్వు నిలబడితే నీకు అర్థమవుతుంది. నువ్వు నిలబడినంత వరకు ఆయన ఏమీ చెయ్యడు. నువ్వు నిలబడితే ప్రభు నిన్ను నిలబెడతాడు, ఆయన కార్యాలను నీ ద్వారా జరిగించుకుంటాడు. హల్లెలూయా.